చూడు ఎలా గీతుందో చూపిద్దాం. అదిగో చూసారా ఎలా గీస్తున్నాడు తమ్ముడు. సో ఫ్రెండ్స్ ఏంటంటే వల్లాగే టైం అయితే వస్తుంది అనమాట. వల్లాగేస్తున్నాం ఆల్రెడీ మా మాయ ఏమని చెప్తున్నాడంటే మనకి ఏకే సౌండ్ లో ఏంటంటే చెత్త వెళ్తుంది కదా, చేపలు అయితే వెళ్ళి ఉంటాయి. ప్రజెంట్ ఏంటి అక్కడ నుంచి లాక్కొస్తాం కదా, అక్కడ చేపలు అయితే వెళ్ళి ఇంక ముందుకు వెళ్ళే వాళ్ళది కనిపించట్లేదు. వల్ల ఎత్తేద్దాం, టైం కూడా అయిపోయింది, 2 గంటలు అయితే అయిపోయింది కదా. సో ముందులు కూడా తెప్పలు ఉంటాయి కదా, అడ్డంగా ఉంటాయి. తెల్లవారు కూడా తెప్పలు అంటే వాళ్ళు వేసుకుంటారు మన ధర్మీటర్ కదా, వాళ్ళకి అడ్డుగా ఉంటది. వల్లాగేస్తే వల్లాగేసి చేపలు ఉంటే మళ్ళీ వేద్దాం, లేకపోతే యాంకర్ వేద్దాం అన్నాడు అనమాట మాయ అయితే. అదే మాయ మా డ్రైవర్ అనమాట. సరే అని చెప్పాను. ఇప్పుడు వల అయితే లాగుతున్నారు. వెనక్కి వెళ్దాం, మనం కూడా వెనక్కి వెళ్ళేసి మరి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనమాట. చూద్దాం వైర్ ఎక్కేస్తున్నారు. వెళ్ళిపో మా టీరింగ్ లోకి. కట్టే పర్లేదు కట్టే. గొల్లలు ఏరుతున్నారు ఇటు మాసంకా, గొల్ల మాసంకా లేదా గొల్లలు మాసానికి అదే ఏరండి. వంకాయ ఉంటే కూరడుతుంది గొల్లలు. అన్న గొల్లకూర ఉంటుందామా? ఇప్పుడు కాదు, సాయంకాలం. వంకాయలు ఉన్నాయా? రాజుగా నీరా అంతాడు. నాదే తప్పు, నేనేమని చెప్పాను. ఆడ వస్తాడు కదా, అన్నీ వస్తున్నాడు, అడిగి లాగి తీసుకోవచ్చు. చెప్తాను అడిగి వంకాయ తెమ్మని. వెళ్ళిపోయాడు అంటే బాధ భరించలేక వెళ్ళిపోయాడు. లాగినోడు ఎవడు లేడు, ఇది అని అంటున్నాడు. పళ్ళు అరగట్లేదు మీ పక్క. ఏంటి అరిగిపోద్దా? కానీ ఇది ఏంటండి, ఇది నీటికాయ. దీంట్లో గుడ్డు పిల్ల ఉంది, దీంట్లోనే ఇది పిల్ల. కండవ కదా, అదే రాత్రి పడ్డాయి, పడేసాను నీటిలోను. పెద్ద కండవ కదా. ఎన్ని పిల్లలు ఉన్నాయిరా బాబు, పడేసాను. అన్నది ఆల్రెడీ పెద్ద చెత్త వెళ్ళింది. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచం అనేది ఆన్లైన్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో మనం కూడా ఆన్లైన్లోకి వెళ్ళి చాలా ఫాస్ట్గా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవాలి. అది ఎప్పుడో కాదు, మనం ఇప్పుడే స్టార్ట్ చేయాలి దాన్ని. సో మనం మెయిన్గా ట్రేడింగ్లోకి డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే పాకెట్ బ్రోకర్ ప్లాట్ఫామ్లో మనం నేర్చుకోవాలి. దీంట్లో 50K ఉన్న డెమో అకౌంట్ అయితే మీకు ఇస్తారనమాట. దాంట్లో మీరు ఫ్రీగా లాస్ అవ్వకుండా ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. దీంట్లో ఉన్న సోషల్ ట్రేడింగ్ ఫంక్షన్ అయితే ఏ ప్లాట్ఫామ్లో కూడా ఉండదు. ట్రేడింగ్ చేయడానికి మీకు టైం లేకపోతే ఇదే మీకు పర్ఫెక్ట్ ట్రేడింగ్ అనమాట. సో దీంట్లో మీరు టాప్ ట్రేడింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని రిపీట్ గా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అలాగే నా ఫ్రూమ్ కూడా యూజ్ చేస్తే మన ట్రూల్ అని మీకు 60% అయితే బోనస్ వస్తుంది అనమాట. అది కూడా ఫస్ట్ డిపాజిట్ లోనే. అలాగే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, పాకెట్ బ్రోకర్ అని. సో వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే 18+ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని ఆడాలి. అలాగే దీంట్లో బాగా మనకు అనుభవం ఉండాలి, అవగాహన ఉండాలి. లేకపోతే అది మా ఇంటికి వదిలేసి అన్నది. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏడు సింకా లేదు కదా, ఉందా?
వెళ్ళిందమ్మయ్యా ఏ కారం ఉంది పిచ్చిడి పిండి కార కింద వెళ్ళి వస్తుంది మూట వదులు 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 కార కార బెండి కార మూట ఫుల్గా వచ్చినా బాగుంది బెండి కార గొంతులంతే ఇదే టీ అంతరా మరి అదే అదే రాదు 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 వచ్చేదా మేమే లాగేస్తున్నాం లాగులో వదిలే యాంకర్ మోదు యాంకర్ అది అలా ఉంచి అంతగా ఏది ఇబ్బంది పైపు బొద్దున పైపు అతను బకెట్ ఉంటుంది బకెట్ అక్కడ రోజుల్లో చేప పడింది రంగు చేప ఇది ఇద్దాం అదిగో పున్నీల బకెట్ అక్కడ ఉందా చూడు చూడు అది బ్యాడ్ లెక్క ఉంటుంది అక్కడ ఇక్కడ వేసేది అక్కడ యాంకర్ బార్కి వేస్తా బార్కి వెళ్ళి వేస్తారు ఇక్కడ వేసేస్తారు ఇక్కడ వేసేది బెటర్ వేసేమని చెప్పి బకెట్ ఉంది కదా వేసేమంటారు ఇక్కడ మా ఇక్కడ వేసేది యాంకర్ ఇక్కడ వేసేదమ్మా వేసేమంటున్నాడు ఇక్కడ ఏ బార్కి వెళ్తారు తాడు తీస్తారా పుణ్య యాంకర్ ఇది పెద్ద ఇది బెండ్ అయిపోయిందా సో ఫ్రెండ్స్ ఏంటంటే చెప్పాను కదా వల్ల ఆగినమాట ప్రజెంట్ అయితే డే అట్లా ఇటు లేవు చూసాము ఎందుకంటే ఉంటాయి చూసాను అనమాట ఇటు లేవు లేకపోతే వాడికి ఏంటంటే ఏం చేస్తామంటే యాంకర్ వేసేస్తాం అనమాట యాంకర్ వేసి సాయంకాలం వేయించో మళ్ళీ 5 గంటలకి యాంకర్ ఎత్తేసి మళ్ళీ నైట్ అటే చేస్తాం ఎందుకంటే నైట్ వర్కౌట్ అవుతుంది డే ఉంటాం అనుకున్నాం కానీ లేవు మనకి చూసా కార్లో కప్పలు అన్ని నడడం చెత్త చిన్న చిన్న బుడత చేపలు వచ్చాయి అనమాట మరి ఇంక ఇలా లాగితే డే వల్ల లాస్ అయిపోతాం అనమాట లాస్ అయిపోతాం కాబట్టి డే లాగము మా ఏమన్నది డ్రైవర్ కలిసి అందరూ కూడా నాన్న కూడా యాంకర్ వేసేద్దాం నైట్ లాగుదాం అని చెప్పారు ఇది యాంకర్ అది వేస్తున్నారు చూపించరాజు అది సో యాంకర్ ఎలాగ వేస్తాం చూడండి పొలగిప్పు పేడ అది అటు చెక్క కార్లో వెళ్ళిపోతాయి దారా అన్న నీ రంగు చేప తీయన్న అదిగో అతి ఇది బతికుందా సచ్చింది ఇది ఎలక బతికే ఉందిరా ఇంకా ముందు మొదల ఇలాగిచ్చి కప్పపడి ఇలాగిచ్చి వదిలే 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 అబ్బో బాబోయ్
ఏ కార్లో ఏరే ఏరి కారా వచ్చింది అంత బుర్రపాడు. అస్సలు కూర చేపలు లేవా? చిరంజీవి ఒకడు వచ్చాడా? బ్యార్లీ కానీ పడింది కదా కారం. ఒక బ్యార్లీ కానీ వేద్దాం పడితే. మన మోడల్ వస్తే కాన్ లేదు కదా ఏది అది పక్కన పక్కన అదే తీద్దాం కానీ కూరకి ఏడు చేస్తారా నువ్వు ఇప్పుడు? ఏ కప్పు వండుతావా? తేగు 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 ఇదే డేరు కూరకి ఇట్లా రాజు. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి కప్ప పడింది ఇన్ని చేపల్లోనైతే. ఇదిగో ఇంకా బతికే ఉంది ఇది బోపర్ పీస్. ఇంకా చూసారు కదా బోపర్ పీస్ అయితే పడింది అనమాట. దీని అయితే మనం నీట్లు వేసేద్దాంలే మనం. రంగు చేప కూడా పడింది చూడు రాజు, చూపించు చూడు చేప. ఇది ఇంటికి పట్టుకెళ్దాం అనుకుంటే అప్పటి వరకు ఉండదు, చచ్చిపోతుంది అని నా డౌట్. నేను నీటిలోనే వేసేస్తానులే దాన్ని కూడా. ఇంకా చూడండి ప్రజెంట్ అయితే ఇది చాలా సార్లు చూపించాను మీకు బోపర్ పీస్ అయితే. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది బతికే ఉంది. తినిపిద్దాం దీనికి. కొరికే కొరికిరా నీటిలో ఎలాగ పడేస్తాను నేను. తినట్లేదు, డౌట్గా చూస్తుంది. మనం చంపేస్తామేమో అనుకోండి. నేనైతే చంపక తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఇలాంటివి ఎన్నో మనం ఒకసారి దెబ్బలు తిని బాగోతేనే హాస్పిటల్కి పంపించాం కిందకి. ఇక్కడ పడేద్దాం దీన్ని కూడా. డిఫరెంట్ వే చూపిద్దాం అనుకుంటే ఏవి పడలేదు. మొత్తం అంతా ఇవి చిన్న చిన్న బుడ్డ చేపలు, కార్లు, ఆక్టోపస్లు, చిన్నవి బుడ్డ చేపలు అన్నీ పడ్డాయి. సో ఇదైతే మనం ఇంకా బోపర్ ఫిష్ అయితే మనం నీటిలో పడేద్దాం. తమిళ ఫుడ్ తీరాజు. సో పడేద్దాం రాజు. చూడు ఎలా గీతుందో చూపిద్దాం. అదిగో చూసారా ఎలా గీస్తున్నాడు తమ్ముడు. పెద్ద దానికి చేపలు పెంచుకునే చెరువు ఇది ఒకటి చాలు దానికి, ఇంకెక్కడ అవసరం లేదు దానికి. ఓ మంచి సరదాగా గీస్తుంది కదా. బాయ్ మళ్ళీ ఇంకెప్పుడు పడేవా తోలు తీస్తా ఎలక. సో ఇప్పుడు ఇది చూద్దాం. దీన్ని కూడా చాలా చక్కగా ఈతుంది బుజ్జగుండా. దీన్ని అయితే నాకు పడేవాలనిపించట్లేదు, పెంచుకోవాలనిపిస్తుంది. కానీ పెంచుకుందామని ఇంటికి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు చచ్చిపోతుంది, ఎందుకంటే మనం ఎక్కువ రోజులు ఉంటాం కాబట్టి. దీన్ని కూడా మనం పడేవాలి, తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. రంగురంగుల చేప చూడండి ఎలా గీతుందో. ఈ చేప కోసం తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. నాని నీటిలో నన్ను పడే 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 అంటుంది. పడేద్దాం నీటిలో నన్ను. ఇలాంటివి చాలా చాలా డిఫరెంట్ కలర్ చేపలు అయితే ఉంటాయి, బుడ్డ చేపలు. ఈ చేప కోసం తెలితే కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. దీన్ని కూడా మనం నీటిలో అయితే పడేద్దాం రాజు. పడేవాళ్ళు అనిపించట్లేదు, మా పాప పట్టుకెళ్తే. నన్ను ఇది చేప, నన్ను ఇది రామశిలక. కొత్త పేర్లు పెడతాడు రామశిలక అని. చూడండి రా బాబు రే, ఇదండి రామశిలక. సరే అయితే నీటిలో పడేద్దాం. రామశిలక అంట. ఫోటో తీసావా?
షార్ట్ వీడియో తీసావు దీంట్లో. సరే పడేద్దామా? పడేసినంటే నీటిలోకి జమ్మని వెళ్ళిపోద్ది ఇంకా. ఓ వెళ్ళట్లేదురా, ఈతుందిరా. పట్టుకుందాం. అర్రే, అర్రే. వెళ్ళిపోతుంది కదా ఇలాగా. దా. ఓ ఫ్రెండ్స్, మరి ఇది మరి ప్రజెంట్ అయితే యాంకర్ వేసాం కదా, మళ్ళీ సాయంకాలం అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మంచి చేపలు తీసుకొని ఏరుకొని గతం చేసి మంచిగా తిని మరి ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఉంటా మరి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.